ఆడపిల్లలే శాపమా? ఆడపిల్లకు జన్మనిచ్చిందంటే ఆ తల్లి ఎక్కడో చోట చిత్రహింసలకు గురి కావాల్సిందేనా? తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన గుండెల్ని పిండేస్తోంది. ఆడపిల్లలు పుట్టారని కోడలిని ఇంట్లోకి రానివ్వడం లేదు అత్తమామలు. ముగ్గురు ఆడపిల్లలతో మెట్టినింటి దగ్గర బాధితురాలు మౌన పోరాటం చేసింది. కానీ ఆమె ప్రయత్నం ఫలించేట్టు కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపాలెంకు చెందిన కుసుమాంజలి కష్టం వింటే గుండె తరుక్కుపోతుంది. ఇప్పటికే ఆమెకు ఓ ఆడపిల్ల ఉంది. ఇటీవలే రెండో కాన్పులో కవలలు పుట్టారు, అది ఆడపిల్లలు. ఇది అడ్డుగా పెట్టుకుని అత్తమామల ఇంట్లోకి రానివ్వకుండా బయట ఉంచేశారు. నెల క్రితమే ప్రమాదవశాత్తు రోటావేటర్ కింద పడి కుసుమాంజలి భర్త చనిపోయాడు. ఆ బాధ నుండి తేరుకోకముందే ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం ఆమెకు శాపమైంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న కోడల్ని చేరదీసి ధైర్యం చెప్పి కొండంత అండగా ఉండాల్సిన అత్తింటి కుటుంబం ఆమెను చూసేందుకు ససేమిరా అంటోంది. మణికంఠరెడ్డి కుసుమాంజలి 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. కొద్ది రోజులకు మణికంఠరెడ్డి తమ్ముడికి కూడా పెళ్లైంది. అయితే తమ్ముడి భార్య కట్నం తీసుకొచ్చిందని, మణికంఠ భార్య కట్నం తీసుకురాలేదంటూ ఇంట్లో వారు మణికంఠరెడ్డిని నిలదీశారు. దీంతో మణికంఠ కూడా భార్యను ఇబ్బందులకు గురి చేసేవాడని బంధువులు చెప్తున్నారు. తర్వాత పెద్దల జోక్యంతో గొడవలు సద్దుమణిగి కాపురం సజావుగానే సాగుతోంది. ఆ టైంలో కుసుమాంజలి మళ్లీ గర్భం దాల్చింది. రెండో కాన్పులోనూ ఆడపిల్లలే పుట్టడంతో అత్త ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. అటు భర్తను కోల్పోయి ఇటు అత్తమామలు ఇంట్లోకి రానివ్వక ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంది. తనకు న్యాయం కావాలంటూ నిన్న కవల పిల్లలతో అత్తింటి ముందు బైఠాయించింది బాలింత. న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. అత్తమామలపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. నిన్నంతా ఆందోళన చేసినా స్పందన రాలేదు. ప్రస్తుతం కుసుమాంజలికి సిజేరియన్ జరిగి ఉండడంతో ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు నచ్చజెప్పి తాత్కాలికంగా ఆందోళన విరమింపచేసి మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. పోయిన నెల 9వ తారీఖు నా భర్త డాక్టర్ కింద పడి చనిపోయాడు. అప్పటి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. నా భర్త కార్యం అయిపోయిన తర్వాత నాకు పెయిన్స్ రావడం వల్ల మా అత్తగారికి చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. 1వ తారీఖు నేను ప్రసవించాను. 2 కమల పిల్లలు ఆడపిల్లలు పుట్టారు. నా అత్త మా అమ్మ కానీ ఎవరు నన్ను చూడడానికి రాలేదు. నేను హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి వస్తే సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాను. ఇంట్లోకి రావడానికి లేదు, నీకు ఇల్లు ఆడుంది, రావడానికి లేదు, నువ్వెవరు అసలు నువ్వెవరు అని చండాలంగా మాట్లాడి గేట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయారు అందరూ కలిసి. నాకు నా పిల్లలకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.